ఇక్కడే ఉండగలను. నేను అక్కడ ఉండగలను. వచ్చి నాకు ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి అక్కడ. ఏం చేస్తారు వస్తే? దేనికి రావాలా? దేనికి రావాలా? దేనికి రావాలా? సబ్జెక్ట్ చదువుకుని వస్తే మనం మారచ్చు. సబ్జెక్ట్ చదవరు, ఏదో దబాయించేద్దాం, తిట్టేద్దాం, పెద్ద మనిషిగా బూతులు మాడేస్తే అయిపోతుంది. మొదలైంది ఆయన ఇచ్చిందని సబ్జెక్ట్ కనిపించింది. సబ్మిషన్ ఆన్సర్ చేయకుండా చట్టం గురించి ఏదో చదువుకొచ్చి అత్యవసర నేనేం చెప్తున్నా, ప్రొసీజర్ చెప్తున్నా, కేసులు ఎట్లా జరుగుతాయో చెప్తున్నా. నేను మీరు ముందు చెప్పారా? మీ ఇనిషియల్ రిమార్క్ లో సబ్జెక్ట్ చెప్పారా? యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. నేను వర్మ గారు మీరు కౌంటర్ చేయరు. చెప్పాను కాబట్టి వంశీ అడగండి. బాబు చెప్పాను లేదమ్మా. ఏ రకం కోర్టు మాడు పాల్గొంటుందో తెలుస్తుంది నీకు? ఏంటంటే కోర్టు ఏ రకం నీకు మాడు పాల్గొంటుందో తెలుస్తుంది? నాకు పెట్టితే వాదన కోర్టులో పెడితే ఓ టైం వచ్చినప్పుడు వాదిస్తాం. ఇలాగా మీ మీద కేసు పెట్టుకుని ఇంకా వెనకాల తిరిగి వాళ్ళు భజించేసి కార్యక్రమాలు ఉండవు. చావరేవో తెలుసుకుంటా కోర్టుకెళ్ళి. ఇది దీన్ని గ్యాలరీ షో అంటారు, ఇటు గ్యాలరీ షోలు అంటారు. ఇక వింటర్ ఇక పోతే ఇవి ప్రాథమిక. ఇటువంటి కేసుల్లో సాధారణంగా ఏం జరుగుతుందంటే హిట్ అండ్ రన్ కానీ ఇటువంటి కేసుల్లో 100% కేసులు కాంప్రమైజ్ అయిపోతాయి. ఓకే, ఎప్పుడు కాంప్రమైజ్ కావంటే వాళ్ళు పట్టుదలతో ఉంటేనే. ఇక్కడైతే ఇది హై ప్రొఫైల్ కేసు అయి కూర్చుంది. ఇది ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పాడు. అందుకనే చెప్తున్నా, ప్రభుత్వం పోలీసులు ఏం చేస్తారు ఇప్పుడు మేము చూడాల్సిన అవసరం ఉందని. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడా. లేదు లాస్ట్ మీరు సార్ మీరు ఇంట్లో ప్రశాంతంగా ఒకసారి ఆయన మాడింది కన్ఫైన్ అవ్వమనండి. మీకు అవకాశం నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అంటే నేను ఉన్నప్పుడు డిబేట్ రాకండి. మీరు ఉన్న వస్తున్నాను గౌరవించి క్వశ్చన్ చేస్తే చెప్పరు, ఊరికి అరికథలు చెప్తారు కూర్చుని. సన్నాసం మాటలు మాట్లాడతారు మీరందరూ వస్తారు. చాలా మర్యాద ఇస్తున్నాం. వయసుకి మర్యాద నిలబెట్టుకోండి. అవసరం తగ్గట్టు మాట్లాడండి. టైం వేస్ట్ చేస్తారు. సరదాగా మర్యాదగా మాట్లాడమనండి. ఆయన పెద్ద ఆయన చాలా మర్యాద ఇస్తున్నాం. నువ్వు ఏ రకంగా నీళ్ళు మంచి అయ్యావో అందరికీ తెలుసు. ఓకే ఓకే శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు చేస్తున్నారట కూటమి ప్రభుత్వం? దాటికెళ్ళి సార్ కుట్రలు అనే మాటలు వద్దు సార్. ఎందుకంటే అసలు ఆ కుట్రక ఆది పురుషుడు ఆయన. 5 సంవత్సరాలు ఆది పురుషుడు ఆయన. ప్రతిపక్ష నేతల మీద విపక్ష నేతల మీద ఏ రకంగా చేశారు? మేము ఊరుకుంటారు. సరే ఓకే మాట్లాడతాం కాదు. అరే మాట్లాడు. ఒకటి చిన్న స్థాయి కార్యకర్తలు, గ్రామీణ స్థాయి కార్యకర్తలు కూడా గృహ నిర్బంధాలు చేయటం, పోలీసులను కాపలా పెడతాం 2 రోజుల ముందు నుంచే. అతను ఏ రోజు అయితే ఎక్కడైతే పర్యటన చేస్తాడు అక్కడ 6 రోజుల ముందు నుంచే కర్ఫ్యూ. అందుకని చేస్తున్నారు మీరు. ఏంటంటే మీరు పరిధి సబ్మిషన్ టైం వేస్ట్ చేయకండి. ఇవాళ గవర్నమెంట్ ఉంది. అంబటి రాంబాబు గారిని గృహ నిర్బంధం చేసి కార్యక్రమం నిర్వహించుకున్న మీరు చేసి కదండి. ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది, అధికారం వాళ్ళ దగ్గర ఉంది. డిబేట్ నడదండి. వెయిట్ మీరు రాసుకునేది ప్రభుత్వం పోలీసులు ఒక నిబంధనలు పెట్టిన తర్వాత అతను ఒక గౌరవం గల మనిషి అయితే, చట్టాలను పాటించే మనిషి అయితే వాటి ప్రకారం వెళ్ళాలి. అంటే ఒక విషయం సరే ఒక విషయం శాంతిప్రసాద్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఇంతకుముందు జరిగింది. వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టారు. ఈయన ఏం చేశారు? ఈయన టాపిక్ వెళ్ళిపోయారు కదా. లేదా ఎవరు నిబంధనలు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారిని అసలు అక్కడి నుంచి రానియకుండా చేయాలి. ఆ రోజు అక్కడ ఉన్నా నేను, ఆఫీసులో ఉన్నా. ఆయన చెప్పనివ్వండి. ఆ రోజు రైతులు కలవకూడదని ఉత్తర్వులు చూపించమంటే ఉత్తర్వులు చూపించట్లా. పోలీసు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఉత్తర్వులు చూపిస్తే ఖచ్చితంగా ఆగిపోతాడు. సో చట్టం తన పని తాను చేసిపోద్ది అంతేనా? మీకేం కక్షలు లేవు. మీరు ఉత్తర్వులు అఫీషియల్ గా చూపించకపోతే చూపించారు, చూపించారు, పోలీసులు ప్రకటన ఇచ్చారు. ఓకే వంశీ వర్మ గారు, ఇప్పుడు ఎప్పుడైతే వైసీపీ దగ్గర డిఫెండ్ చేసుకోలేని పాయింట్, డిఫెండ్ చేసుకోవడానికి ఏమీ లేదో అప్పుడు ఒక వెంకటరెడ్డి గారే అనుకున్నా. ఈరోజు మరి సురేష్ గారు చాలా సున్నితంగా మాట్లాడేవాడు. నేను అతను చాలా ప్యానల్స్ పంచుకున్నాం.
మరి ఈ రోజు ఎందుకు సురేష్ గారు అంత అగ్గి మీద గుగ్గిలం అయ్యారు? ఆ తర్వాత కేఎస్ ప్రసాద్ గారిది నా తమ్ముడు సజ్జా అజయ్ది మొన్న ఈ మధ్య ఒక 2 days బ్యాక్ ఇదే 99 టీవీలో నేను ఒక డిబేట్ ఫాలో అయ్యా. సరే ఓకేలేండి. ఆ డిబేట్ లో నీ వయసు ఎంత, నువ్వెంత అని కేఎస్ ప్రసాద్ గారు కూడా అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. మరి వాళ్ళ శాంతి ప్రసాద్ గారు